107.43 రూపాయలు 107 రూపాయల 43 పైసలు ఉండే. డీజిల్ ఇది 96 నుంచి 65 పైసలు ఉండే. ఇవాళ లెక్క చేస్తే 25 నాటికి 115 63 పైసలు అంటే 8 రూపాయల 12 పైసలు పెరిగినాయి పెట్రోల్. డీజిల్ చూస్తే 103.77 అంటే 7 రూపాయల 12 పైసలు అంటే అటు పెట్రోల్ మీద 8 రూపాయలు 12 పైసలు 7 రూపాయల 12 పైసలు అంటే అసలు నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నావు. మా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశ ఆర్థిక పరిస్థితి కుంగిపోతున్నది, ఇక పేద ప్రజలు ఇక రోడ్డు మీదకి వస్తారు అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ ఎంతసేపటికి యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధంలో జరుగుతున్నట్టు నువ్వు యుద్ధం ఎందుకు జరిగిందో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసినా. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో కశ్మీర్లో అటాక్ చేసినప్పుడు ట్రంప్ ఏమన్నాడు, నేను యుద్ధాన్ని ఆపినా అన్నాడు. మరి అన్నప్పుడు నీ మిత్రము నీ ఫ్రెండే కదా ట్రంప్ గారు. మోడీ గారు మీరు ఎందుకు ఆపలేదు అంటున్నా. అమెరికా ఇరాన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో నువ్వు ఆపి నుండి పంచాయతీ లేదు కదా. మరి ప్రజల మీద మోసేదేని మాటికి యుద్ధం 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 అని చెప్తున్నావు. యుద్ధాన్ని నువ్వు ఆపడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేదనేది నా ఫస్ట్ సవాల్. నీ ఫ్రెండే కదా ఆనాడు మన మీద యుద్ధం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఆపినాన్ని ఆయన్నే చెప్పుకున్నాడు కదా ట్రంప్, నేనే యుద్ధాన్ని ఆపినా అన్నాడు. మరి నీకు దగ్గరి మిత్రుడే నీ స్నేహితుడే ఆయన ఎందుకు ఇరాన్ దాని మీద ట్రంప్కు చెప్పి యుద్ధం ఆపలేదు? దానివల్ల మా అందరి భారతదేశంలో అందరు పరేషాన్ ఉన్నారు. కూరగాయలు అమ్ముకునేవాడు, ఉద్యోగం చేసేవాడు, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర పెరిగిన దాని మీద అన్నిటి మీద వదులుతుంది. ఈ కూరగాయల మీద ధర పెరిగిపోతుంది, తిను బండారాల మీద ధర పెరిగిపోతున్నది. ఇది ఊరికే కాదు కదా. ట్రాన్స్పోర్ట్ అంటే డీజిల్ తోటి పెట్రోల్ తోటే ట్రాన్స్పోర్ట్. మరి దాని మీద పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల మీద కూడా పెరుగుతుంది కదా. అందుగుంచే మా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ చెప్పిండు, ఈ దేశ ఆర్థిక పరిస్థితి కుంగిపోతున్నది, ఇప్పుడే మేలుకో అని చెప్పిన ఆయన ఎంతసేపటికి తన పాట నేను చెప్కా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నా. ఆఖరికి మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏ రాష్ట్రాలలో అయితే అపోజిషన్ సర్కార్కు ఉన్నటువంటి రాష్ట్రాలలో మనకు డీజిల్ తక్కువ వస్తుంది, పెట్రోల్ దగ్గరకు నేను మాట్లాడిన పెట్రోల్ బంకులు సార్ ఇతర రాష్ట్రాలలో ఏడనైతే వాళ్ళ గవర్నమెంట్ ఉందో వాళ్ళకు స్టాక్ వస్తుంది, మాకు తక్కువ వస్తుంది అంటారు. దాని గురించి మొన్న మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, సివిల్ సప్లై వాళ్ళని అందరికీ పంపించినా లేదా, ఏది హెచ్పిసిఎల్ దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర స్టాక్ ఉన్నదా లేదా చూడమని చెప్పాడు. ఎందుకంటే కావాలని ఇతర రాష్ట్రాలలో ఏదైతే అపోజిట్ సర్కార్లకు తక్కువ డీజిల్ తక్కువ పెట్టి నేను నిర్మల్ పోయి వస్తుంటే 4 పెట్రోల్ బంక్ల పెట్రోల్ నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ అంటున్నారు. మరి ఎట్లయితుంది ఇది? నరేంద్ర మోడీ ఇప్పటికన్నా నీ స్నేహితులకు కోట్ల రూపాయలు మన భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకి అన్ని విధాల